ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆస్ప్రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్. స్పాన్సర్డ్ బై శాస్త్రీబామ్, అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. తెలుగు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై వేలాది సంకీర్తనలు రచించి ఆలపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆణిముత్యాల్లాంటి ఆ సంకీర్తనల్లో నుంచి కొన్నిటిని భక్తిపూర్వకంగా భావయుక్తంగా ఎలుగెత్తి గానం చేసేందుకు కొందరు యువ గాయనిమణులు మన స్టూడియోకి విచ్చేశారు. వీరందరికీ సాదర స్వర స్వాగతం పలుకుతోంది హిందూ ధర్మం ఛానల్. మరి వారందరూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి విచ్చేశారు శ్రీమతి లలితా మాధవ్ గారు. వారికి కూడా స్వాగతం పలికేద్దాం. నమస్తే అమ్మా. మన న్యాయ నిర్ణేత అయినటువంటి లలితా మాధవ్ గారిని చక్కని అన్నమయ్య సంకీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి ఎపిసోడ్ని ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తనతో మొదలు పెట్టుకుందాము. కుంతల వరాళి రాగంలో ఆదితాళంలో నగధర నందగోప నరసింహ అన్న సంకీర్తన పాడబోతున్నాను. నగధర నందగోప నరసింహ, నగధర నందగోప నరసింహ, ఓ నగజవరద శ్రీ నారసింహ, నగధర నందగోప నరసింహ, ఓ నగజవరద శ్రీ నారసింహ, నగధర నందగోప నరసింహ. నరసింహ పరం జ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నారసింహ, నరసింహ పరం జ్యోతి నరసింహ వీర నరసింహ లక్ష్మీ నారసింహ, నరసఖ బహుముఖ నరసఖ బహుముఖ నారసింహ, ఓ నరకాంతక జయ జయ నారసింహ, నరసఖ బహుముఖ నారసింహ, ఓ నరకాంతక జయ జయ నారసింహ, నగధర నందగోప నరసింహ, ఓ నగజవరద శ్రీ నారసింహ, నగధర నందగోప నరసింహ. ఈ సంకీర్తనని మా గురువుగారు సంగీత సామ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కుంతల వరాళి రాగంలో స్వరపరిచారు. అమ్మ, అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన చక్కని సంకీర్తనను అంతే అద్భుతంగా ఆలపించారు. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో ఇప్పుడు ఒక బృందం చిన్నారులు మనకి అన్నమయ్య సంకీర్తనలు ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు
శర్వాణి సాయి శ్రేష్ఠ, ఆశ్రిత, అన్య, హర్షికా సిరి, ఇష్టసిరి, సాయి వేదాంశి, తన్మయి. వీరి గురుగారి పేరు శ్రీమతి దర్భ పద్మరామ శర్మ గారు. అలాగే వీరు ఎంచుకున్నటువంటి సంకీర్తన కలిగినదే నాకు. నాకు కైవల్యము, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమా జయ పీతాంబర, జయ పురుషోత్తమా జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, జయ పురుషోత్తమా జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి, దయయ రంగకనే ధర్మమునే రాగన, దయయ రంగకనే ధర్మమునే రాగన, క్రియా ఇది నీ దివ్య కీర్తనమే, దయయ రంగకనే ధర్మమునే రాగన, క్రియా ఇది నీ దివ్య కీర్తనమే, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. శరణము గోవింద శరణము కేశవ, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన, పరమమే రంగను భక్తి రంగను, పరమమే రంగను భక్తి రంగను, నిరతము నాగతి నీ దాస్యమే, పరమమే రంగను భక్తి రంగను, నిరతము నాగతి నీ దాస్యమే, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయనా, నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయనా, అమిత శ్రీ వెంకటాధిపైదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే, అమిత శ్రీ వెంకటాధిపైదేనా, క్రమమెల్లను నీ కైంకర్యమే, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతన ఊవరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. గోవింద హరి గోవింద, గోవింద భజ గోవింద,
మన చిన్నారులు కలిగినదే నాకు కైవల్యము అంటూ అన్నమయ్య సంకీర్తనలో చక్కని సంకీర్తనను ఎంచుకొని అంతే చక్కగా ఆలపించారు కదా చిన్నారులు. మరి మీరు పాడినటువంటి సంకీర్తన ఎలా ఉంది అనేసి మన లలితా మాధవ్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, చిన్నారులు ఎలా పాడారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది, చక్కగా పాడారు. శృతి ఒకటి కొంచెం కలవట్లేదు, అదొక్కటి చూసుకుంటే బాగుంటుంది. ఈ సంకీర్తన ఏ రాగంలో ఉందో తెలుసా మీకు? సింధు భైరవి రాగం. సింధు భైరవి రాగంలో వినే ఉంటారు, వేరే రచనలు కూడాను వినే ఉన్నారా? వెంకటాచల నిలయం పురంధరదాసుల వారి కీర్తన సంకీర్తన. ఇలాగా ఇదే రాగంలో వేరే సంకీర్తనలు కూడా ఉన్నాయి. అన్నమాచార్యుల వారివి కూడా సకలం హే సఖి జానామి ఒకటి, తర్వాత ఆదిదేవ పరమాత్మ నేదునూరు కృష్ణమూర్తి గారి స్వర రచన అది. ఆదిదేవ పరమాత్మ వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మ. చాలా చక్కటి రాగం సింధు భైరవి రాగం. ఈ గ్రూప్ సింగింగ్ అప్పుడు మీరు తాళం స్టెబిలైజ్ అవ్వడానికి మెట్రోనోమ్ అని ఒక తాళోమెట్రో లాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు తాళం కరెక్ట్గా టెంపో కరెక్ట్గా వెళ్తుంటుంది అనమాట. అది పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ముందు వెనక కొంచెం స్లోగా కొంచెం ఫాస్ట్గా అట్లా రాకుండా కరెక్ట్ టెంపోలో పాడడానికి బాగా సహకరిస్తుంది అది. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా మెట్రోనోమ్ పెట్టుకొని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా తాళం స్టెబిలైజ్ అవుతుంది. శృతి కూడా అట్ ద సేమ్ టైం శృతి కూడా చక్కగా వింటూ పాడాలి. బాగా సాధన చేసి ఇంకా బాగా పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిన్నారుల పేర్లు శ్రీకృతి, అదితి, నిరంజన, స్నేహ, భవ్య, మహతి, శ్రేష్ఠ. వీరి గురువుగారి పేరు శ్రీమతి జ్యోత్స్న కోంపల్లి గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన కంటి శుక్రవారము. చిన్నారులు స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనని ప్రారంభించండి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమే మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమే మంగ అండనుండే స్వామిని. కంటి సొమ్ములన్నీ కాడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కాడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వేష్టువాలు రొమ్ముతల మూల చుట్టి చెమ్మతోన వేష్టువాలు రొమ్ముతల మూల చుట్టి తుమ్మెదామై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమే మంగ అండనుండే స్వామిని. కంటి కప్పురామే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి సీరసాదిగా దిగనాలది. పచ్చ కప్పురామే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి సీరసాదిగా దిగనాలది. అచ్చరాపడి చూడ అందరి కన్నులకింపై అచ్చరాపడి చూడ అందరి కన్నులకింపై నిచ్చమల్లె పువ్వు వాలే నిటుతానుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట
కంటి అలమే మంగ అండనుండే స్వామిని కంటి పూనుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్యాల నుంచి తట్టు పూనుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పల్యాల నుంచి దట్టముగా మేను నిండా పట్టించి రీతి దట్టముగా మేను నిండా పట్టించి రీతి బిట్టు వేడుగా మురియుచుండే బిట్టరి స్వామిని కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమే మంగ అండనుండే స్వామిని కంటి అన్నమయ్య సంకీర్తనలను నేను కూడా వింటూ ఉంటాను. నాకు నచ్చిన వాటిల్లో ఆ సంకీర్తనలలో కంటి శుక్రవారం ఈ సంకీర్తన కూడా ఒకటి. మరి చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు. మరి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా విందాము. మీరు సంకీర్తన ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి, చిన్నారులు ఎలా ఆలపించారు, మీకు ఎలా అనిపించింది? చాలా చక్కగా ఆలపించారమ్మా. చాలా చక్కటి కీర్తన. ఇది ఏ రాగంలో ఉందో తెలుసా? ఆనంద భైరవి రాగము ఆది తాళంలో. ఎవరు స్వరపరిచారు తెలుసా? స్వరపరిచింది సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ఆనంద భైరవి రాగంలో స్వరపరిచారు. కంటి శుక్రవారం అంటే కంటికి కనిపించే శుక్రవారం. అంటే శుక్రవారం వేళ శ్రీనివాసుడు అలమేలు మంగమ్మతో కలిసి దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు వర్ణన చేశారు స్వామి అన్నమాచార్యుల వారు. ఎలా ఉంది ఆ దర్శన భాగ్యాన్ని చూసి అది తరించినట్లుగా వర్ణన చేసిన సంకీర్తన అనమాట. ఇందులోని కంటెంట్ ఏంటంటే ఆ విధంగా ఆయన పొందిన తన్మయము భక్తిభావం అదంతా కలిపి ఎలా ఉంది శుక్రవారం నాడు స్వామివారి దర్శనం ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆయన తరించారన్నదాన్ని ఈ కీర్తనలో అద్భుతంగా వర్ణించారు అన్నమాచార్య వారు. సో ఈ రాగంలో ఇంకేమన్నా మీకు సంకీర్తనలు తెలుసా? ఆనంద భైరవి రాగంలో ఆనంద భైరవి ఇప్పుడు ప్రస్తుతం ఆనంద భైరవి పాడారు కాబట్టి మనం వేరే సంకీర్తనలు ఇదే రాగంలో ఉన్నవి ఒకసారి మననం చేసుకున్నాం. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు విన్నాం కానీ నేర్చుకోవడం అనేది అంత మంచిగా నేర్చుకున్నాం. అది కూడా నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన సంకీర్తనే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. చాలా చక్కటి సంకీర్తన. బాలకృష్ణుని గురించి ఎంతో అద్భుతంగా వర్ణన చేసిన సంకీర్తన అది. అది కూడా ఆనంద భైరవి రాగంలో. ఆది మూలమే మాకు అంగరక్ష ఇవన్నీ కూడా వినే ఉంటారు. చాలా పాపులర్ రాగం. చాలా బాగా పాడారమ్మా. ఇంకా చక్కగా సాధన చేసి ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మరొక బృందం చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు భావజ్ఞ, పౌష్య, దీక్షిత, వైష్ణవి, ప్రేక్ష, అక్షర, హృత్విక. వీరి గురువుగారి పేరు శ్రీమతి స్వాతిశ్రీ కాళ్ళకూరి గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన మత్స్య కూర్మ వరాహ సంకీర్తన. చిన్నారులు మరి ఏ భయం లేకుండా స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనని ప్రారంభించండి. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధ కలికి. నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించు హృషికేశ సారెకు పద్మనాభ వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించు హృషికేశ సారెకు పద్మనాభ మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఏచ రామ 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 హితబోధ కలికి కంటిమిదామోదర సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడా అనిరుద్ధుడా కంటిమిదామోదర సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడా అనిరుద్ధుడా తొంటే పురుషోత్తమ అదోక్షజ నారసింహ తొంటే పురుషోత్తమ అదోక్షజ నారసింహ జంటవాయకు మచ్యుత జనార్దన తొంటే పురుషోత్తమ అదోక్షజ నారసింహ జంటవాయకు మచ్యుత జనార్దన మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హితబోధ కలికి మృగే మూపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాథ మృగే మూపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాథ ఎక్కువ నీ నామములు ఇవి మా జపములు ఎక్కువ నీ నామములు ఇవి మా జపములు చక్కగా నీ దాసులము సర్వేశానంత ఎక్కువ నీ నామములు ఇవి మా జపములు చక్కగా నీ దాసులము సర్వేశానంత మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హితబోధ కలికి శ్రీ మహావిష్ణువు స్వామి దశావతారాలలో కొన్ని అవతారాలని స్మరించుకుంటూ చిన్నారులు మత్స్య కూర్మ వరాహ అనే సంకీర్తనని చాలా చక్కగా ఆలపించారు. మరి చిన్నారులు మీరు ఎలా ఆలపించారు అనేసి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా విందాము. అమ్మ చెప్పండి, పిల్లలు కీర్తన ఎలా పాడారు? పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు. కొంచెం నవ్వండి, ఎందుకు భయపడక్కర్లేదు. చక్కగా కూర్చొని స్వామివారిని స్తుతిస్తూ మీరు పాడుతున్నారు. చక్కగా నవ్వుతూ పాడాలి, భయపడక్కర్లేదు. చక్కగా నవ్వుతూ పాడండి. ఒక్కసారి శృతి పెట్టమ్మా కొంచెం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళా అనండి. చక్కగా బ్రైట్గా పాడండి, భయపడకుండా చక్కగా నవ్వుతూ పాడాలి. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ ఇంకా గట్టిగా రామ హితబోధ కలిగి నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించు హృషికేశ సారెకు పద్మనాభ వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించు హృషికేశ
ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా? చక్కగా నవ్వుతూ పాడుతుంటే ఎనర్జెటిక్గా ఉంది కదా, బాగుంది. సో ఈ కీర్తన ఏంటి, ఏ రాగంలో ఉంది తెలుసా మీకు? ఏ రాగంలో ఉంది? కాపీ రాగం. కాపీ రాగంలో ఇంకా చాలా సంకీర్తనలు ఉన్నాయి, స్వామివారి సంకీర్తనలు. ఈ సంకీర్తనలో వెంకటేశ్వర స్వామి వారిని దశావతారాలని, దశావతారాలు అంటే ఏమేంటి తెలుసా మీకు? మత్స్యం అంటే చేప, కూర్మం అంటే తాబేలు, టార్టాయిస్, వరాహం పిగ్, పంది, తర్వాత మనుష్య సింహ అంటే నరసింహస్వామి, నరసింహస్వామి అవతారం, వామన అవతారం. తర్వాత ఇచ్చ అంటే కోరుకోవడం, ఇచ్చ అంటే స్మరించుకోవడం లేదంటే ఇష్టపడ్డం, కోరుకోవడం. రామ 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 అంటే రామనామాన్ని ఇక్కడ 3 సార్లు పఠించారు. తర్వాత హితబుద్ధి అంటే మంచి బుద్ధి, కలికి, కలియుగంలో అవతరించే కల్కి అవతారం. సో స్వామివారి దశావతారాలన్నింటినీ స్మరిస్తూ నన్ను రక్షించవయ్యా అనుకుంటూ అన్నమాచార్యుల వారు చాలా చక్కగా వివరణ చేస్తూ చెప్పిన సంకీర్తన ఇది. బాగుంది, చక్కగా పాడుతున్నారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ధైర్యంగా టెన్షన్ పడకుండా చక్కగా సాధన చేసి ఇంకా బాగా పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకంలో మరొక అన్నమయ్య సంకీర్తనను ఆలపించడానికి చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. చిన్నారుల పేర్లు శ్రీ ప్రణవ మైథిల్య, భావిక, స్నిగ్ధ, అనన్య, నందిని, పూర్ణిష, సింధు. వీరి గురువుగారి పేరు శ్రీ సల్కాపురం జీవన్ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన నారాయణ అచ్యుత. చిన్నారులు మరి స్వామివారి అనుగ్రహంతో మీ యొక్క సంకీర్తనని ప్రారంభించండి. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. చలువయును వేడియును చటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ. చలువయును వేడియును చటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ. ఫలములివే ఈ 2 పాపములు పుణ్యములు పులుపు దీపులు గలిపి భుజించినట్లు. ఫలములివే ఈ 2 పాపములు పుణ్యములు పులుపు దీపులు గలిపి భుజించినట్లు. నారాయణాచ్యుత నంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు. నిరించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడెము ఊపించినట్లు. నగించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడెము ఊపించినట్లు. నారాయణాచ్యుత నంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని.
ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే నారాయణాచ్యుత నంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని 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 శరణంటిని. అన్నమయ్య సంకీర్తనలో స్వామివారిని కీర్తిస్తూ అన్నమయ్య రచించిన నారాయణ అచ్యుత అనే సంకీర్తనని చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు మరి సంకీర్తన ఆలపించేటప్పుడు ఒకరి స్వరం ఎక్కువ కాకుండా మరొకరి స్వరం తక్కువ కాకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా పాడారు. మరి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా విందాము, మీరు సంకీర్తనని ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి. చాలా బాగా పాడారమ్మా, అందరూ చక్కగా మంచి సింక్రనైజేషన్తో బాగుంది. ఆ సారముగ నీకునే సెకండ్ సంగతి పాడారు, అదొక్కసారనండి. సారముగ నీకునే సారముగ నీకునే సారముగ నీకునే. అది ఇలాంటి సంగతి వేరియేషన్ వచ్చినప్పుడు కొంచెం టెంపో తగ్గించుకుంటే ఇంకా బాగా ఎక్స్ప్రెసివ్గా వస్తుందన్నమాట. నారాయణాచ్యుతానంత గోవింద హరి. ఒక్కసారి కొంచెం స్లో చేసి పాడండి. నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే సారముగ నీకునే శరణంటిని శరణంటిని. అది కొంచెం టెంపో తగ్గించుకుంటే చక్కగా ఎక్స్ప్రెషన్ అనేది కూడా బాగా వస్తుంది. మీకు కూడా మధ్య మధ్యలో ఎక్కడ ఇది తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలి, బ్రీత్ కంట్రోల్ అనేది కూడా కరెక్ట్గా ఎక్కడ తీసుకోవాలి, ఆ పదాన్ని బట్టి ఏ విధంగా మీకు ఎక్కడ ఆపాలి, ఎక్కడ బ్రేక్ తీసుకోవాలి, ఎక్కడ కరెక్ట్గా ఆ దీర్ఘం వచ్చిన చోట గ్యాప్ తీసుకోవడము, అలాంటివన్నీ కూడా మీకు ఆ టెంపో కొంచెం స్లోగా పాడితే బాగా తెలుస్తుంది. ఇది ఖండగతిలో ఉంది కదా, ఇలాంటి తాళాల్లో తిశ్రగతి, ఖండగతి ఇలాంటి తాళాలు వచ్చినప్పుడు కొంచెం టెంపో దాన్ని కొంచెం స్లో చేసుకుంటే బాగుంటుంది. బాగుందమ్మా, చక్కగా పాడారు. ఆల్ ద బెస్ట్. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలు ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిన్నారుల పేర్లు శ్రావ్యశ్రీ, మిథున, గీతామాధురి, ఆశ్రిత, భ్రమరి, అధిర, అభిర. వీరి గురుగారి పేరు శ్రీమతి రాధికా సుశీల గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన వినరో భాగ్యము. చిన్నారులు స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనని ప్రారంభించండి. వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా గమ ప సని ప మగ సగస సని ప మగ సని పని స గమ ప ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కదా నాదించి నిదే నారదాదులచే విధి
విష్ణు కదా నాదించి నిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కదా పా గమ పసని పమగ సగస సని పమగ సని పని సగమ ప గలక వేదవ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా వదలక వేదవ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కదా సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కదా సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కదా గమ పసని పమగ సగస సని పమగ సని పని సగమ ప గోదంతులు చలలు గోనాకుని చిలుకగా వెళ్ళి విరియాయై విష్ణు కదా గొల్లెతలు చలలు గోనాకుని చిలుకగా వెళ్ళి విరియాయై విష్ణు కదా ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపెని విష్ణు కదా ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపెని విష్ణు కదా భాగ్యము విష్ణు కదా వెనుబలమిదివో విష్ణు కదా హరో భాగ్యము విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా అంటూ అన్నమయ్య సంకీర్తనని చాలా చక్కగా చిన్నారులు ఆలపించారు కదా. చిన్నారులు మన లలితా మాధవ్ గారి మాటలు కూడా తెలుసుకుందాం, మీరు సంకీర్తనని ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి, చిన్నారుల సంకీర్తన మీకు ఎలా అనిపించింది? వినరో భాగ్యము విష్ణు కథ, కథ అనాలి, ధాకి ఒత్తు ఇవ్వట్లేదు ఎవరును. వినరో భాగ్యము విష్ణు కథ, ఆ ఒత్తు కరెక్ట్గా పెడితేనే దాని యొక్క అర్థం పరిపూర్ణంగా ఉంటుంది. తర్వాత మీరు కరెక్ట్గా ఎత్తుగడ ఎలా ఎత్తుకుంటున్నారు? వినరో భాగ్యము ఆఫ్టర్ ద బీట్ ఎత్తుకుంటున్నారా, సమన్ నుంచి ఎత్తుకుంటున్నారా? కాదు, 2 అక్షరాలు జాగా. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. 2 అక్షరాలు జాగా రావాలి. సో తాళం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వేస్తున్నారమ్మా, అది కరెక్ట్గా చూసుకోవాలి. అది కూడా తర్వాత మధ్యలో స్వరం పాడారు కదా, పా అది సంబంధించి వస్తుంది. పా గమ పసని పమగ సగస పమగ సని పని సగమ ప. సో ఆ పా కరెక్ట్గా మళ్ళీ జాగా మీద రావాలన్నమాట. 2 అక్షరాలు జాగా తీసుకొని మొత్తం కీర్తన అంతా 2 అక్షరాల జాగాతోనే నడుస్తుంది. అదొకటి సరి చూసుకోవాలి. సింక్రనైజేషన్ అంతా బాగానే ఉంది, ప్రొనౌన్సియేషను తాళము అదొకటి చూసుకోండి. ఏ రాగంలో ఉంది తెలుసా ఇది? శుద్ధధన్యాసలో మరొక సంకీర్తన తెలుసు కదా, వేరే సంకీర్తన అన్నమాచార్యుల వారికి తెలుసా? ఈ రాగంలోనే భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస, భావములోన బాహ్యమునందును. వినరో భాగ్యము ఆ సంకీర్తన వచ్చేసి శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినది. భావములోన వచ్చేసి నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచినది. ఓకే, చక్కగా ఇంకా బాగా తాళంతో ప్రాక్టీస్ చేసి
చక్కగా కృషి చేసి మళ్ళీ ఇంకా బాగా నేర్చుకొని బాగా పాడండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అమ్మా. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు హనీష, అనఘ, వేద, మాధవి, శ్రావ్య, ఋషి. వీరి గురుగారి పేరు శ్రీమతి కామేశ్వరి గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన నవమూర్తులైనట్టి. చిన్నారులు, స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనని ప్రారంభించండి. నవమూర్తులైనటి నరసింహము నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము నవమూర్తులైనటి నరసింహము నగరిలో గద్దె మీది నరసింహము వీడే నగుచున్న జ్వాలా నరసింహము నగరిలో గద్దె మీది నరసింహము వీడే నగుచున్న జ్వాలా నరసింహము నగముపై యోగానంద నరసింహము నగముపై యోగానంద నరసింహము వీడే మిగుల వేదాద్రి లక్ష్మి నారసింహము నగముపై యోగానంద నరసింహము వీడే మిగుల వేదాద్రి లక్ష్మి నారసింహము తకుందరి సరి మత కిట మపని పపని తజను తజం రిమరి రితరి తని పమకు కుందరి రిగమత కిట ధీం తకుందరి సరి మత కిట మపని పపని తజను తజం రిమరి రితరి తని పమకు కుందరి రిగమత కిట తజం పమరి రి సతనం పని పపమతరుం రిస సని పత జను తదోం తజం పమరి రి సదనం తని పపమతరుం రిస సని పత జను తదోం సరి మత కిట ని సరి జను తకు కుందరి సాసని పజం తకిట రిగమరి సరి మత కిట ని సరి జను తకు కుందరి సాసని పజం తకిట రిగమరి నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము నవమూర్తులైనటి నరసింహము నాటుకొన్న భార్గవుటు నరసింహము వీడే నాటకపు మట్టే మళ్ళ నరసింహము నాటుకొన్న భార్గవుటు నరసింహము వీడే నాటకపు మట్టే మళ్ళ నరసింహము నాటి కానుగమాని నరసింహము నాటి కానుగమాని నరసింహము వీడే మేటి వరహపు లక్ష్మి నారసింహము నాటి కానుగమాని నరసింహము వీడే మేటి వరహపు లక్ష్మి నారసింహము నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము నవమూర్తులైనటి నరసింహము పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలోన చలిరేగిన ప్రహ్లాద నరసింహము పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహము చలగి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద చలగి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద మెలగేటి
చక్కని లక్ష్మీ నారసింహము చలగి కదిరిలోన శ్రీ వెంకటాద్రి మీద మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము తకుందరి సరి మత కిటమ పని పని తజను తజం రిమరి రితరి తని పమకు కుందరి రిగమత కిటధీ తకుందరి సరి మత కిటమ పని పని తజను తజం రిమరి రితరి తని పమకు కుందరి రిగమత కిటతజం తమరి రిసధనం సని పమతరుం రిస సని పతజను తతో తజం పమరి రిసధనం సని పమతరుం రిస సని పతజను తతో సరి మత కిట ని సరి జను తకు కుందరి సాసని పజం తకిట రిగమరి సరి మత కిట ని సరి జను తకు కుందరి సాసని పజం తకిట రిగమరి సాసని పజం తకిట రిగమరి సాసని పజం తకిట రిగమరి నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీ కదిరి నరసింహము నవమూర్తులైనటి నరసింహము వీడే నవమైన శ్రీ కదిరి నరసింహము ఓం నమో నరసింహాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్నమయ్య సంకీర్తనల్లో నృసింహస్వామికి సంబంధించిన చక్కని సంకీర్తనను చాలా చక్కగా చిన్నారులు ఆలపించారు కదా. చిన్నారులు మీరు ఆలపిస్తూ ఉంటే ఆ నృసింహస్వామి యొక్క స్వరూపం నా కనుల ముందు సాక్షాత్కారమైనట్టు అనిపించింది. ఒకరి స్వరము తక్కువ కాకుండా మరొకరి స్వరము ఎక్కువ కాకుండా ఒకే ఫ్లోలో చాలా చక్కగా పాడారమ్మా. మరి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా విందాము, మీరు ఎలా ఆలపించారు సంకీర్తన అనేది. అమ్మా చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది సంకీర్తన? నవమూర్తులైనట్టి నరసింహము గౌళ రాగంలో పాడారు. ఎవరు స్వరపరిచారో తెలుసమ్మా? శ్రీ సత్యరాజు వేణుమాధవ్ గారు. చాలా అందంగా సొల్లుకట్టు స్వరంతో సహా చక్కటి జతులతో చాలా అందంగా స్వరపరిచారు వారు. అనంతపురం జిల్లాలో ఉన్న కదిరిలో ఉన్నటువంటి నరసింహస్వామి మూర్తిలో 9 మంది నరసింహమూర్తులను దర్శిస్తూ శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు గానం చేసిన సంకీర్తన ఇది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ 9 రూపాలు ధరించినటువంటి నరసింహస్వామి ఇతడే అని రకరకాల క్షేత్రాల్లో కొలువైనటువంటి స్వామివారి గురించి అన్నమాచార్యులు గారు చక్కటి వివరణతో ఇచ్చిన సంకీర్తన ఇది. ఒక చిన్న సలహా, లాస్ట్లో ఓం నమో నారాయణ అని పాడారు కదా, ఒక్కసారి పాడండి అమ్మా. అది మీరు అంటే మధ్యలో నువ్వు విడిగా రాగం తీసావు, అది ఓకే. మీరందరూ ఒక్కసారి పాడండి. ఓం నమో నారాయణాయ. ఆ రాగంలో మీరు పాడిన రాగంలో ఉండేటట్టుగా చూసుకోవడం బెటరు. ఓం నిసా. ఈ రాగంలో ఏ నిషాదం వస్తుంది? కాకల నిషాదం. కాకల నిషాదంలో సా ని సా నీ సా నీ అంటే మళ్ళీ కైసికి నిషాదం అయిపోతుంది. సో నీవన్న అవుతుంది. సో అందుకని నీటిలోనే ఉండేటట్టుగా, ఎందుకంటే మొత్తం ఓవరాల్గా గౌళ రాగంలోనే కంక్లూడ్ అయ్యేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. ఓం నమో నే సరి మ పని సని ప మరి గ మరి సని ప ని సా ని సరి సా స. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నీ కదా సరి మ పని సా సని పమ పమరి గ మరి సని ప సా. అదొక్క చిన్న కరెక్షన్ చేసుకోండి. చక్కగా పాడారు అందరు. మంచి ఒక సింక్రనైజేషన్ తోటి చాలా బాగా పాడారు. ఇంకా బాగా కృషి చేసి
మంచి అభివృద్ధిలోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి అంతకన్నా ముందు లలితామాధవ్ గారు, మనం చిన్నారులతో సంకీర్తనని పాడించే ముందు అమ్మ మీకు ఇష్టమైన ఏదైనా ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తారా? హిందోళ రాగంలో శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినటువంటి సంకీర్తన నారాయణ నీ నామమే గతీక. నారాయణ 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 నీ నామమే గతీక. నారాయణ నీ నామమే గతీక. నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవజలధి దాపు వెనక చింతా జలధి. పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతా జలధి. చాపలము నడుమ సంసార జలధి. చాపలము నడుమ సంసార జలధి. తేపయేది ఇవి తెగని దుటకు. చాపలము నడుమ సంసార జలధి. తేపయేది ఇవి తెగని దుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. అమ్మ, చాలా చక్కని సంకీర్తన, అంతే అద్భుతంగా ఆలపించారమ్మా. ధన్యవాదాలండి. మన చిన్నారులతో కూడా సంకీర్తనను పాడించేద్దాం. ఇప్పుడు మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు ప్రహర్షి, ఆద్రిత, మనస్విని, నినగ్న, మాన్వి, తనుశ్రీ, హర్షిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి బృందా రవికిరణ్ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన అణురేణు పరిపూర్ణమైన అనే సంకీర్తన. చిన్నారులు ఎలాంటి భయము లేకుండా స్వామివారి అనుగ్రహంతో మీ సంకీర్తనని ప్రారంభించండి. అనురేణు పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము. అనురేణు పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము. అనురేణు పరిపూర్ణమైన రూపము. వేదాంత వేతలెల్ల వెదకేటి రూపము. ఆదినంత్యములేని ఆ రూపము. దాని
సాని దప మగ మప వేదాంత వేతలెల్ల వెతకేటి రూపము ఆదినంత్యములేని ఆ రూపము పాదుయోగేంద్రులు భావించు రూపము ఈ దశనిదివో కోనేటి దరి రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము పాలజల నిధిలోన పవలించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము పమ పద నిద నిద పమ గరి సరి గమ పాల జల నిధిలోన పవలించే రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనది శేషగిరి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము సరి గరి సాని ని సరి సని ద పద నిద ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రాకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిజ రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అనిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అంటూ అన్నమయ్య సంకీర్తనను చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు, మరి మీరు ఎలా పాడారు సంకీర్తన అనేది లలితా మాధవ్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పిల్లలు ఆలపించిన సంకీర్తన మీకు ఎలా అనిపించింది? అణురేణు పరిపూర్ణమైన రూపము. అన్నమయ్య ఈ సంకీర్తనలో ఏమన్నారంటే, సృష్టిలోని ప్రతి అంశంలో అతి చిన్న కణం నుంచి విశాల విశ్వం వరకు దైవిక ఉనికిని వివరించేటటువంటి పాట. సో ఇంత చిన్న వయసులోనే చక్కగా మీ గురువులు చక్కగా మంచి సంకీర్తనలు నేర్పిస్తూ మీరు చక్కగా వాటిని నేర్చుకుంటూ సాధన చేస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. మీ గురువులకు అందరికీ అభివందనాలు. చక్కగా చేస్తున్నారు. మీరు ఇంకా కూడా బాగా నేర్చుకొని మంచి సాధన చేసి ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు శ్రీనిధి, హారిక, హన్సిక, సంహిత, నక్షత్ర, అక్షర, ఎం అక్షర. వీరి గురువుగారి పేరు శ్రీమతి బృందా రవికిరణ్ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన ఆది మూలమే మాకు అంగరక్ష అనే సంకీర్తన. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడనున్న భూమి రక్ష.
భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నీడనున్న భూమి రక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష. వాయుసుతూ నేలినట్టి వన జనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష. వాయుసుతూ నేలినట్టి వన జనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష. మాకు అగ్నిరక్ష, మాకు వాయురక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. పాదమాకసమునకు పారజాచె విష్ణువే గాదిలియే మాకు ఆకాశరక్ష. పాదమాకసమునకు పారజాచె విష్ణువే గాదిలియే మాకు ఆకాశరక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష. ఆకాశరక్ష, మాకు సర్వరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష అంటూ అన్నమయ్య శ్రీనివాసుడి మీద రచించిన సంకీర్తనను చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు, మరి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా విందాం మీరు సంకీర్తనని ఎలా ఆలపించారనేది. అమ్మ చెప్పండి, అన్నమయ్య సంకీర్తనని పిల్లలు ఎలా ఆలపించారమ్మా, మీకు ఎలా అనిపించింది? ఆది మూలమే మాకు అంగరక్ష, ఇది ఏ రాగంలో ఉందమ్మా? ఆనంద భైరవి రాగంలో ఉంది. ఆది తాళంలో తిస్రగతిలో ఉంది. టెంపో ఇంకొంచెం స్లో చేయొచ్చు, కొంత ఫాస్ట్గా వెళ్ళక్కర్లేదు, ఇంకా కొంచెం స్లో చేయొచ్చు. ఈ సంకీర్తనలో స్వామివారు అన్నమాచార్యుల వారు అన్ని జీవుల్ని రక్షించమని భగవంతుణ్ణి ఆ శ్రీనివాసమూర్తిని వేడుకుంటారు. భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం ఇవన్నీ ఏమిటి? పంచమహాభూతాలు. వీటన్నిటినీ భూమి రక్ష, జలరక్ష, అగ్నిరక్ష, వాయురక్ష, ఆకాశరక్ష వీటన్నిటికీ రక్షణ కల్పించమని ప్రార్థిస్తూ గానం చేసినటువంటి మంచి సంకీర్తన ఇది. బాగా పాడారు, చక్కగా పాడారు. ఇంకా బాగా సాధన చేసి ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఈ రాగంలో ఇంకా అనేక కీర్తనలు ఉన్నాయి, తెలుసా మీకు? తెలిసినా? ఆనంద భైరవి రాగంలో కంటి శుక్రవారము విన్నారా? ఇట్టి ముద్దులాడి ఏదో ఒకసారి పాడతారా? ఊరికే కాంపిటీషన్ అనేది అయిపోయింది సరదాగా. ఇదే రాగంలో ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే.
ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. కొంచెం నిదానంగా పాడితే సాహిత్యం యొక్క ఇది కూడా కరెక్ట్గా తెలుస్తుంది. దానికి అవతల వాళ్ళు వినేవాళ్ళకు కూడా తెలియాలి కదా సాహిత్యం ఏంటి ఆ పదం ఏంటి, కరెక్ట్గా ఉచ్చారణ కరెక్ట్గా ఏమిటనేది పదం. అన్నమాచార్యుల వారు అంత చక్కటి సాహిత్యాన్ని అందించారు కదా, ఆ యొక్క సాహిత్యం గురించి కూడా మనకి అవతల వాళ్ళకి అర్థం కావాలంటే ప్రతి సాంగ్ కూడా దానికి ఒక నిర్దిష్టమైన టెంపో ఉంటుంది. ఆ టెంపోని పట్టుకొని మరీ హడావిడిగా పాడకుండా నిదానంగా ఆది మూలమే మాకు అంగరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష. పాడండమ్మా. ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష. ఈ సంకీర్తనలో ప్రతి లైన్ ఎండింగ్లో అంత్యప్రాస అనేది కనిపిస్తుంది కదా, రక్ష 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 అంటూ వస్తుంది కదా, అది సంయుక్తాక్షరం. సో అది పలకడంలో హడావుడిగా పాడితే ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి గాబరా అయిపోతుంది. అందుకని నిదానంగా మాకు అంగరక్ష మాకు జీవరక్ష అని నిదానంగా పాడితే ఏంటంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ పాడచ్చు. తక్కిట 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 అలాగా టెంపోని ఎప్పుడు కూడా చతురస్రగతి కంటే కూడా తిస్రగతి ఖండగతి ఇలాంటివి కొంచెం టెంపో తగ్గించి పాడితే ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. వినేవాళ్ళకు కూడా అయ్యో ఏం పాడుతున్నారని అర్థం కాకుండా ఉండకూడదు. అలా చక్కగా నిదానంగా మీరు ఎంజాయ్ చేస్తూ వినేవాళ్ళకు కూడా ఆనందం కలిగిస్తూ పాడాలి. సరేనా? అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు భార్గవి, విష్ణుప్రియ, జననీ భవిష్య, ఫణి సహస్ర, ధృతి, స్నేహ, సహన. వీరి గురువుగారి పేరు శ్రీమతి ప్రతిమా శశిధర్ గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన ఇటు గరుడని సంకీర్తన. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పటపట దీకులు భాగన బగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దీకులు భాగన బగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలక చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాతంబులు నిగమ సంగములు గగనము జగములు గడగడ వడకే నిగమాతంబులు నిగమ సంగములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దీకులు భాగన బగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరము తోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరము తోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు చర్చరితములే తిలుపుననలు గడదిరదిరదిరిగే సరుసనఖిలములు చర్చరితములే తిలుపుననలు గడదిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దీకులు భాగన బగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను
పల్లించిన నీ పసిడి గరుడని నీ పెళ్ళున నీ వెక్కిన ఎప్పుడు పల్లించిన నీ పసిడి గరుడని నీ పెళ్ళున నీ వెక్కిన ఎప్పుడు జల్లనే రాక్షస సమితిని మహిమ జల్లనే రాక్షస సమితిని మహిమ జల్లనే రాక్షస సమితిని మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ జల్లనే రాక్షస సమితిని మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీ వెక్కినను పటపట దీకులు భగన బగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అన్నమయ్య రచించిన ఒక చక్కని సంకీర్తనను చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా. చిన్నారులు లలితా మాధవ్ గారి మాటలు కూడా విందాము. మీ సంకీర్తన ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి, పిల్లల సంకీర్తన ఎలా ఆలపించారమ్మా? ఇటు గరుడని నీ వెక్కినను, ఆ పైన వెళ్ళి ఆపారు కదా, అదొక్కసారి అనండి. గరుడని నీ వెక్కినను, అక్కడ సింక్ అవ్వలేదు చూడండి ఒక్కసారి. అది కొంతమంది సాలో ఆపుతున్నారు, కొంతమంది ఇంకొంచెం హైకి వెళ్తున్నారు. అందరూ ఒక్కసారిగా చూసుకొని పాడండి. ఇటు గరుడని నీ, మొత్తం పల్లవి ఒక్కసారి మళ్ళా అనండి. ఇటు గరుడని నీ వెక్కినను పట దిక్కులు భగన బగిలే దిక్కులు పట దిక్కులు భగన బగిలే ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను. అందరూ ఒకేలాగానండి. ఇటు గరుడని నీ వెక్కినను. ఇప్పుడు సింక్ అయింది, అవునా? చక్కగా పాడారు. ఈ రాగం ఏం రాగం ఇది? నాటరాగం. నాటరాగంలో ఇంకా వేరే సంకీర్తనలు కూడా ఉన్నాయి తెలుసా? ఏది ఒకసారి అనండి. మహాగణపతి. అది కాదు, అన్నమాచార్యుల వారి సంకీర్తన తెలుసా? నమో నమో రఘుకుల నాయక దివిజ వంద్య నమో నమో రఘుకుల నాయక దివిజ వంద్య నమో నమో శంకర నగజానూత. విన్నారా ఈ సంకీర్తన? ఇది కూడా రాముల వారి మీద చక్కటి సంకీర్తన, అన్నమాచార్యుల వారిది. మర్దమర్ద బంధనాని, అది కూడా నాటరాగంలోనిది. ఇంకా ఎన్నో చక్కటి సంకీర్తనలు నేర్చుకొని ఇంకా బాగా సాధన చేసి మంచి కృషి చేసి అభివృద్ధిలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. చూశారు కదండి, ఇప్పటి వరకు ఆస్ప్రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం, కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్, స్పాన్సర్డ్ బై శాస్త్రిబామ్, అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరికొన్ని సంకీర్తనలను తిరిగి ఎపిసోడ్లో చిన్నారులు ఆలపిస్తారు. అంతవరకు ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం, కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రిబామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.